అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతు నామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం పుణ్యతిథి పుణ్య నక్షత్రం 25/1/2024 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు వెదనోళ్ళ గోత్రోభవస్తులైన కీర్తి చేసిన గునుగంటి వసంతరావు గారి వర్ధంతి సందర్భంగా యాదగిరమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు గుణగంటి దామోదర్ రావు గారు, గుణగంటి శ్రీజ గారు, రమాదేవి గారు, శ్రావణి గారు, వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు, వీణా గారు, అంజలి గారు, సీతారామారావు గారు, సుకన్య గారు, హిమాకర్ రావు గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు వారి యొక్క తల్లిదండ్రి వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అందించుచున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు కుమారులైనటువంటి వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గునుగంటి దామోదరరావును. ముఖ్యంగా మొదలు ఏంటంటే ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. అయితే మా గ్రామము ఇక్కడ రావణపేట మండలం, ఇదే జిల్లా రావణపేట మండలం రంగమ్మగూడెము. కానీ నేను హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాను, బిఎన్ రెడ్డి నగర్లో. దీని గురించి ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్నల అనాథల పుణ్యక్షేత్రం గురించి చాలాసార్లు భక్తి టీవీ కార్యక్రమాలలో, భక్తి టీవీ ఛానళ్ళు చూశాను, మరియు ఈనాడు పేపర్లో కూడా చూశాను. ముఖ్యంగా కరోనా సమయంలో దీని ప్రాముఖ్యత గురించి బాగా తెలుసుకున్నాను. అప్పుడే బిల్డింగు కట్టడం కూడా స్టార్ట్ చేశారు. మరి దాతల సహకారంతో మరి 5 అంతస్తుల బిల్డింగు కూడా కట్టడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో మరి ఈ సేవ చేయడము నిజంగా వాళ్ళ అదృష్టం అనుకోవాలి. వాళ్ళ నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, ఎలాంటి స్వార్థం లేకుండా. మరి ఇది మామూలు విషయం కాదు. 2000 మందికి మరి సౌకర్యాన్ని ఇచ్చి ఉండగలిగే, స్టే చేయగలిగే బిల్డింగును కట్టారు దాతల సహకారంతో. మామూలు విషయం కాదు. అదేవిధంగా మరి ప్రతిరోజు 600 మంది అనాథలకు మరి వీళ్ళు మరి ఉండడానికి మరి నివాస యోగ్యము, మరియు వారికి భోజన సదుపాయాలు, అంతేకాకుండా ఆరోగ్య సదుపాయాలు కూడా కల్పించడం నిజంగా మామూలు విషయం ఏమి కాదు. నేను ఈ సేవకు ధరించి చాలా సేవకు నేను చాలా ముగ్ధునయ్యే ఈ అనాథ మరి పుణ్యక్షేత్రానికి ఒకసారన్నా దర్శించాలనుకున్నాను. ఒకనాడు మా ఊరికి గ్రామానికి పోయి వస్తుంటే ఇక్కడ నేను మా అన్నలు కలిసితోని దర్శించడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఆ కారణం చేతనే దానికి ప్రభావితుడనై నేను పోయిన 2023 డిసెంబరు 28 నాడు మా అమ్మగారి వర్ధంతి నాడు కూడా ఇక్కడనే జరపడానికి నిశ్చయించుకొని మరి అదేవిధంగా మా అన్నలు కూడా వచ్చారు. ఈ మా అమ్మగారి వర్ధంతి ఇక్కడనే జరుపుకోవడం జరిగింది. తర్వాత దాని కూడా ప్రభావితుడినై ఈరోజు జనవరి 25, 2024 నాడు మా నాన్నగారి సంవత్సరికం అనుకోండి, తద్దినం నాడు కూడా, వర్ధంతి నాడు కూడా వీరి మధ్యనే అనాథల మధ్య జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. మరి అందుకనే ఈ సంతోషం ఇక్కడనే, ఈ వర్ధంతి జరుపుకోవడము, మాకు తద్దినం జరుపుకోవడం ఇక్కడనే ఎక్కడ లేని విధంగా సంతోషంగా ఆనందదాయకం ఉంది. తర్వాత ఇక్కడ చేసే పనివారు కానీ మరి సేవకులు కానీ అందరూ కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం మర్చిపోయాను. మామూలు అనాథలు కాదు, మరి శారీరకంగా అనారోగ్యం కలిగిన వారు, తర్వాత మతిస్థిమితం లేకుండా కూడా పూర్తి మతిస్థిమితం చెడి ఎంతో దీన పరిస్థితిలో ఉన్న దరిద్ర నారాయణలను తీసుకొచ్చి వారికి శారీరకంగా మరియు మానసికంగా వారే ప్రాథమిక చికిత్స చేసి డాక్టర్లతో చేయించి వారిని ఒక విధంగా ఒక 50%, 75% కూడా శారీరక మానసిక ఆరోగ్యం కల్పించడం అనేది అది నిజంగా అది గొప్పతనమే. మనం మాటల్లో వర్ణించరాని సేవ చేసినందుకు నేను వారికి ధన్యవాదములు, హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తాను. నా పేరు గునుగంటి వెంకటేశ్వరరావు. నేను తమ్ముడు దామోదరరావు, ఇంకో తమ్ముడు కూడా సీతారామరావు అని అక్కడ వరంగల్లో ఉంటారు. మేము ముగ్గురం బ్రదర్సు. కాకపోతే ఇంతవరకు రంగమ్మగూడెంలోనే ఉన్నాం, రావణపేట తాలూకాలో. దాదాపు 25-30 సంవత్సరాల క్రితం నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో, నేను దామోదర్ హైదరాబాద్లో సెటిల్ అయినాము. ఇంకో తమ్ముడు వరంగల్లో సెటిల్ అయ్యారు. అయితే నేను తర్వాత మేడ్చల్ కూడా పోయి మేడ్చల్లోనే ఉంటున్నాను. నాకు ఒక 2 సంవత్సరాల క్రితము ఈ అమ్మ నాన్న పుణ్యక్షేత్రం గురించి అప్పుడు తెలిసిందే. అక్కడ ఒకరు వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా మేము ఇట్లా పోయించినాము మీ నల్గొండ డిస్ట్రిక్ట్గా చెప్పినారు. అలానా నాకు అంతవరకు తెలియదు అనుకున్నాను, ఎందుకంటే మేము అక్కడ పోయి కూడా చాలా సంవత్సరాలు అయింది. సో అప్పటి నుంచి సరే మేము కూడా ఒకసారి పోదామనే ఆలోచన వచ్చింది. తర్వాత మన జస్ట్ 3 months బ్యాక్ ఎప్పుడైతే మా ఊరికి మా బ్రదర్స్తో కలిసి ఎప్పుడైతే ఒక వేరే సందర్భంగా వెళ్ళినప్పుడు రిటర్న్గా ఇక్కడ వచ్చి చూసి వీరు చేసే పనులు చాలా మంచిగా అనిపించినాయి. రేపు మనం కూడా ఒక పుణ్య చేస్తే బాగుంటుంది, ఒకరోజు అన్నదానం కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంగా
మా బ్రదరు నేను ఇంకో బ్రదర్ కూడా వచ్చిండ్రు. ఆ రోజు అనుకున్న తోడగానే లాస్ట్ మంత్ ఒక నెల రోజుల క్రితం మళ్ళీ మేమే అనుకొని సరే మా బ్రదరు కూడా ఇట్లా చేద్దామన్నా ఇట్లా వీడికే పోదామని అంటే నెల క్రితం వచ్చి మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా పోయిన నెల 28 తారీఖు నాడు చేశాను. అలాగే మళ్ళీ ఈ నాన్నది కూడా ఒక నెలకే ఉంది, నాన్నది కూడా ఇక్కడే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ అనుకొని ఇక్కడనే చేద్దామని అంటే సరే మంచిది ఇక్కడికే వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మొత్తం మీద ఏంటంటే ఇక్కడికి పోయినసారి చాలా మంచిగా అనిపించింది. ఇంతమంది అనాథలను మీరు మెయింటైన్ చేస్తుందంటే ఇది మామూలు విషయం కాదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా 600 ఉన్నారంటున్నారు. కాకపోతే టోటల్గా 2000 వరకు కూడా మెయింటైన్ చేస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తుండ్రో నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని తీర్లగా ప్రతిరోజు ఇట్లా అన్నదానాలు డొనేషన్స్ వస్తాయని గ్యారంటీ చెప్పలేము. సరే ఇదివరకు ఏదో ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు చేయొచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది అంతా అయింది, కానీ డైలీ మెయింటెనెన్స్ వచ్చే వరకు ఎవరైనా దాతలు ఇవ్వకున్నా కూడా వీళ్ళు మెయింటైన్ చేయవలసి వస్తుంది. అది కంపల్సరీ. వాళ్ళు ఇవ్వలేదు కదా అని మేము ఒకటి ఖాళీ వాళ్ళని ఉపవాసం పండబెట్టలేరు. సో ఇది చాలా గ్రేట్, అంటే చాలా గ్రేట్ వాళ్ళు చేసే పుణ్యకాలానికి. సరే మనకెంతో ఉడతాభక్తిగా మేమెంతో చేసే కాడికి చేద్దామనుకునే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ కృతజ్ఞత నేను అభినందిస్తున్నాను. చాలా మంచిగా చేస్తున్నారు, చాలా ఇదిగా ఉన్నారు. చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం